హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెన్. ఈ వీడియోలో మనము కొన్ని మొక్కలకు సంబంధించిన మంచి విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే విషయం ఏంటంటే నేను వచ్చి టెర్రస్ గార్డెన్లో కొన్ని మొక్కలు నాటుకుంటా ఫ్రెండ్స్. నాకు ఇంటి ముందు కానీ ఇంటి వెలుపల కానీ బయట కానీ నాకు ఈ జాగా లేక టెర్రస్ మీదే నేను ఆర్గానిక్ మెథడ్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్లోనే వెజిటేబుల్ ప్లాంట్లు కానీ మొక్కలు కానీ పెంచుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్న జాగాల్లోనే మీరు కూడా ఒక 4-5 కుండీలు తీసుకొని లేదంటే రా మెటీరియల్స్తోనే మీరు మొక్కల్ని పండించుకోవచ్చు ఫ్రెండ్స్. మొక్కల్ని పెంచుకుంటూ ఆర్గానిక్ మెథడ్లోనే కాయగూరలు పండించుకోవచ్చు. ముఖ్యంగా నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మనము ముఖ్యంగా మొక్కల్ని చిన్నపాటి జాగాలోనే మొక్కల్ని పెంచుకుంటే మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది, మంచి పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. అందువల్ల నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోండి. ఎంత పెద్ద మొక్క అయినా వృక్షమైనా కూడా చిన్న మొక్కగానే మొదలవుతుంది కాబట్టి మనము మొక్కల్ని నాటండి. అదే ఇంకా మొక్కలు నాటడం వలన మనకి చాలా అంటే చాలా మనకి భవిష్యత్ తరాలకు మనకి నీడగా ఉంటుంది, మనకి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి అన్నమాట. పెద్దలు పూర్వకాలంలో కూడా మనకి ఊరు బయట కానీ ఊరు చివర కానీ మనకి రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ మనకి నాగల కట్ట అంటారు కదా, ఆ విధంగా 2 పెంచి వాటికి ఒక అరుగనే తయారు చేసుకొని మొక్కల్ని పెంచి మన దేవతల్లాగా ఆ మొక్కల్ని పూజిస్తారు. కావున మనము అది ఎందుకు అంటే మనకి అక్కడ చాలామంది ఆ మొక్క అనేది మనకి ఆ చెట్టు అనేది చాలామంది చెట్టు కింద చేరుకొని చాలామంది అక్కడ పెద్దలు ఆడుకుంటూ ఏందో వాళ్ళ కాలక్షేపం చేస్తుంటారు. అంతేకాకుండా ఆ మొక్కలు అనేది మనకి ఎక్కువ శాతం మనకి రావి చెట్టు కానీ ఏప చెట్టు కానీ మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి చాలా చల్లగా మంచి వాతావరణం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోండి. ప్రతి వ్యక్తి కూడా తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే మనం ప్రకృతి అంతా మనం పచ్చదనంతో పెరిగి పుణ్యం కూడా కలుగుతుంది ఫ్రెండ్స్. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. మీ చిన్నపాటి ప్లేస్లోనే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనము పెద్ద మనం నేరేడు కానీ ఇంకా రావి చెట్టు, చాలా వేప చెట్టు, చింత చెట్టు అటువంటి మొక్కలు కాకపోయినా కూడా మన ఇంటి పర్యావరణంలో పూల మొక్కలు కానీ మనకి ఆక్సిజన్ ఇచ్చే మనకి స్నేక్ ప్లాంట్స్ ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అటువంటి మొక్కలను కూడా పెంచుకోండి. మీ దగ్గర మీకు ఎంత జాగా అవైలబుల్ ఉంటే అంత జాగాలోనే చిన్న చిన్న మొక్కలను పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. పర్యావరణాన్ని కూడా మనము కొద్దిపాటిగా మనం వాటిని కాపాడిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. కావున నేను చెప్పే విషయం ఏంటంటే మొక్కల్ని ప్రతి ఒక్కరు పెంచండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్.